హలో ఎవ్రీవన్, ఈ రోజు వీడియోలో మనం క్లాస్ రూమ్ లో ఉపయోగించే సెంటెన్సెస్ ని నేర్చుకున్నాం. చాలా మంది క్లాస్ రూమ్ లో మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ సెంటెన్స్ నేర్చుకుంటే మీరు క్లాస్ రూమ్ లో ఈజీగా మాట్లాడేయచ్చు. ఈ వీడియోలో ఏముంది అనేది థంబ్నెయిల్ లో చూసారు కదా. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ క్లాస్ రూమ్ కి రిలేటెడ్ గా వీడియోస్ ఛానల్లో ప్లేలిస్ట్ లో ఉన్నాయి, వెళ్ళి చూడండి. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా పక్కనే ఉన్న బెల్ బటన్ పైన క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేసి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనము ఫస్ట్ వాక్యాన్ని చూద్దాం. రేపు హోంవర్క్ లేదు అని ఎలా చెప్పాలి? ఇలా చెప్పాలి, దేర్ ఈస్ నో హోంవర్క్ ఫర్ టుమారో. దేర్ ఈస్ నో హోంవర్క్ ఫర్ టుమారో అని చెప్పాలి. రేపటికి హోంవర్క్ రాసుకోండి, మ్యాథ్స్ బుక్ లో 5, 6, 7 పేజ్ నెంబర్ లో హోంవర్క్ రాసుకోండి అని చెప్తూ ఉంటాం కదా. అప్పుడు మనము ఇంగ్లీష్ లో ఇలా చెప్పాలి, నోట్ డౌన్ ద హోంవర్క్ ఫర్ టుమారో, పేజ్ నెంబర్ 5, 6 and 7 ఆఫ్ ద మ్యాథ్స్ బుక్ అని చెప్పాలి. అదే విధంగా మనము 2 సార్లు చదివి ఒకసారి నోట్బుక్ లో రాయండి అంటూ ఉంటాం కదా పిల్లలతో మనం. అప్పుడు మనం ఇంగ్లీష్ లో ఇలా అనాలి, రీడ్ ఇట్ ట్వైస్ అండ్ రైట్ వన్స్ ఇన్ ద నోట్బుక్. రీడ్ ట్వైస్ అండ్ రైట్ వన్స్ ఇన్ ద నోట్బుక్ అని చెప్పాలి. అదే విధంగా నాకు అన్ని సబ్జెక్టులలో హోంవర్క్ ఉంది అని చెప్పాలనుకో, అప్పుడు మనం ఇంగ్లీష్ లో ఇలా చెప్పాలి, హోంవర్క్ ఈస్ దేర్ ఇన్ ఆల్ సబ్జెక్ట్. హోంవర్క్ ఈస్ దేర్ ఇన్ ఆల్ సబ్జెక్ట్ అంటే నాకు అన్ని సబ్జెక్టులలో హోంవర్క్ ఉంది అని. అదే విధంగా పిల్లలకు మనం ఏదైనా వర్క్ ఇచ్చి స్టార్ట్ చేసినావా అని అడిగితే చేయలేదన్నారు అనుకో, అప్పుడు మనం ఇంకా చేయలేదా అంటాం కదా. ఇంకా చేయలేదా అని ఇంగ్లీష్ లో ఇలా చెప్పాలి, హ్యావ్ నాట్ స్టార్టెడ్ ఇట్. హ్యావ్ నాట్ స్టార్టెడ్ ఇట్. హ్యావ్ నాట్ స్టార్టెడ్ అంటే ఇంకా స్టార్ట్ చేయలేదా అని. అదే విధంగా మనము క్లాస్ లో మీ దగ్గర ఎవరి దగ్గర ఎక్స్ట్రా పెన్ ఉందా, లేకపోతే ఎక్స్ట్రా పెన్సిల్ ఉందా, ఎక్స్ట్రా ఎరేజర్ ఉందా అని అడుగుతుంటాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్ లో ఇలా అనాలి, హ్యాస్ ఏ ఎనీవన్ గాట్ ఏ ఎక్స్ట్రా పెన్సిల్ లేదా హ్యాస్ ఏ ఎనీవన్ గాట్ ఏ స్పేర్ పెన్సిల్ అని అనాలి. లేకపోతే హ్యాస్ ఏ ఎనీవన్ గాట్ ఏ స్పేర్ పెన్ అని కూడా అనొచ్చు. పెన్సిల్ లేదా పెన్ అని. పిల్లల్ని మనము ఇంకోసారి మీరు ఇలా రాయకండి అంటూ ఉంటాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్ లో ఇలా అనాలి, డోంట్ రైట్ లైక్ దిస్ అగైన్. అదే విధంగా మనము బోర్డు మీద రాసింది కనిపిస్తుందా అని అడుగుతుంటాం. ఇది చాలా ఎక్కువగా యూజ్ చేస్తుంటాము, బోర్డు మీద రాసింది కనిపిస్తుందా అనేది. ఇప్పుడు దాన్ని ఇంగ్లీష్ లో ఇలా అనాలి, కెన్ యూ సీ వాట్ ఈస్ రిటన్ ఆన్ ద బోర్డ్. కెన్ యూ సీ వాట్ ఈస్ రిటన్ ఆన్ ద బోర్డ్ అంటే బోర్డు మీద రాసింది సరిగా కనిపిస్తుందా అని. అదే విధంగా మనము నేను చెప్పేది వినిపిస్తుందా అంటూ ఉంటాం పిల్లల్ని. అప్పుడు మనం ఇలా అనాలి, కెన్ యూ హియర్ మీ. కెన్ యూ హియర్ మీ అంటే నేను చెప్పేది వినిపిస్తుందా అని. అదే విధంగా పిల్లల్ని మనము ఎందుకు లేట్ గా వస్తున్నావు రోజు, ఇప్పుడు టైం ఎంత అయింది, రోజు ఎందుకు లేట్ గా వస్తున్నావు అంటూ ఉంటాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్ లో ఇలా అనాలి, వాట్ ఈస్ ద టైం నౌ. వై ఆర్ యూ లేట్ టు స్కూల్ రెగ్యులర్లీ. వై ఆర్ యూ లేట్ టు స్కూల్ రెగ్యులర్లీ అంటే నువ్వు రోజు ఎందుకు లేట్ గా వస్తున్నావు అని. అదే విధంగా రేపు మీ నాన్న ఫోన్ నెంబర్ తీసుకురా, నేను అతనితో మాట్లాడాలనుకుంటున్నాను అంటాం కదా పిల్లలతో. అప్పుడు మనం ఇంగ్లీష్ లో ఇలా అనాలి, బ్రింగ్ యువర్ ఫాదర్స్ ఫోన్ నెంబర్ టుమారో. I want to speak to him. Bring your father phone number tomorrow. I want to speak to him అని చెప్పాలి. విధంగా మనము డయాస్ మీదకి వచ్చి బ్లాక్ బోర్డ్ మీద రాయండి అని అంటూ ఉంటాం కదా పిల్లలతో. అప్పుడు మనం ఇంగ్లీష్ లో ఇలా అనాలి, come on to the dash and write on the blackboard. Come on to the dash and write on the blackboard అంటే డాష్ మీదకి వచ్చి బ్లాక్ బోర్డ్ మీద రాయండి అని. అదే విధంగా మనము బ్లాక్ బోర్డ్ అందరికీ కనిపిస్తుందా అని అడుగుతూ ఉంటాం కదా. అప్పుడు మనం ఇంగ్లీష్ లో ఇలా అనాలి, ఈజ్ ఎవ్రీవన్ ఏబుల్ టు సీ ద బ్లాక్ బోర్డ్. ఈజ్ ఎవ్రీవన్ ఏబుల్ టు సీ ద బ్లాక్ బోర్డ్ అంటే బ్లాక్ బోర్డ్ అందరికీ కనిపిస్తుందా అని. అదే విధంగా మనము సమ్మేటివ్ ఎగ్జామ్స్ ఈ నెల 21వ తేదీ నుంచి స్టార్ట్ అవుతాయి అని అంటుంటాంగా. అప్పుడు మనం దాన్ని ఇంగ్లీష్ లో ఇలా అనాలి, సమ్మేటివ్ ఎగ్జామ్స్ విల్ బిగిన్ ఆన్ ద 21st of this month. సమ్మేటివ్ ఎగ్జామ్స్ విల్ బిగిన్ ఆన్ ద 21st of this month అంటే ఈ నెల 21వ తేదీ నుంచి మీకు సమ్మేటివ్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి అని. అదే విధంగా ఇప్పుడు ఎగ్జామ్ డేట్ కన్ఫర్మ్ చేసినాం కదా, మధ్యలో కొన్ని ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ ఎగ్జామ్ రేపు ఫ్రైడే రోజుకి పోస్ట్ పోన్ అయింది అంటుంటాంగా. అప్పుడు మనం ఇంగ్లీష్ లో ఇలా అనాలి, ఇంగ్లీష్ ఎగ్జామ్ ఈజ్ పోస్ట్ పోన్ టు ఫ్రైడే. ఇంగ్లీష్ ఎగ్జామ్ ఈజ్ పోస్ట్ పోన్ టు ఫ్రైడే అంటే ఇంగ్లీష్ ఎగ్జామ్ రేపు ఫ్రైడేకి వాయిదా పడింది అని.
అదే విధంగా మనము ఎగ్జామ్స్ అయిపోయినాక నీకు ఎన్ని మార్కులు వచ్చినాయి అని అడుగుతూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్ లో ఇలా అనాలి, హౌ మెనీ మార్క్స్ డిడ్ యూ గెట్, హౌ మెనీ మార్క్స్ డిడ్ యూ గెట్ అంటే నీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అని. అదే విధంగా మనం క్లాస్ లో ఒకరికి 50 out of 50 వచ్చినాయి, ఆమె గట్టిగా చప్పట్లు కొట్టండి అని అంటుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రాధాకి 50కి 50 మార్కులు వచ్చినాయి, ఆమెకు గట్టిగా చప్పట్లు కొట్టండి అంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్ లో ఇలా అనాలి, రాధా గాట్ 50 out of 50 మార్క్స్ ఇన్ ద ఎగ్జామ్, గివ్ హర్ ఏ బిగ్ క్లాప్స్ అని చెప్పాలి. అదే విధంగా తక్కువ మార్క్స్ వచ్చిన పిల్లల్ని మనం ఏమంటాం, మీకు తక్కువ మార్కులు వస్తే మీరు ట్యూషన్ లో జాయిన్ అవ్వడం మంచిది అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్ లో ఇలా అనాలి, ఇఫ్ యూ గెట్ ఏ ఫ్యూవర్ మార్క్స్ యూ బెటర్ జాయిన్ ఏ ట్యూషన్, ఇఫ్ యూ గెట్ ఏ ఫ్యూవర్ మార్క్స్ యూ బెటర్ జాయిన్ ఏ ట్యూషన్ అని చెప్పాలి. అదే విధంగా మనము మీ అబ్బాయికి ఎక్కువసేపు చదవమని చెప్పండి అని పేరెంట్స్ తో అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్ లో ఇలా అనాలి, టీచ్ యువర్ సన్ టు స్టడీ ఫర్ ఏ లాంగ్ టైం, టీచ్ యువర్ సన్ టు స్టడీ ఫర్ ఏ లాంగ్ టైం అంటే మీ అబ్బాయిని కొంచెం ఎక్కువసేపు చదవమని చెప్పండి అని చెప్తాం. అదే విధంగా మనము పరీక్ష టైంలో తల తిప్పొద్దు అంటూ ఉంటాం కదా, అప్పుడు ఇంగ్లీష్ లో ఇలా అనాలి, డు నాట్ టర్న్ ద హెడ్ డ్యూరింగ్ ద ఎగ్జామ్స్, డు నాట్ టర్న్ ద హెడ్ డ్యూరింగ్ ద ఎగ్జామ్స్ అని అనాలి. అదే విధంగా మనము పిల్లలతో ప్రోగ్రెస్ కార్డ్ ని మీ పేరెంట్స్ చూపించి సిగ్నేచర్ చేయించుకొని రండి అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్ లో ఇలా అనాలి, స్టూడెంట్ షుడ్ షో ద ప్రోగ్రెస్ కార్డ్ their parents and get the signed and get those signed అని చెప్పాలి. స్టూడెంట్ షుడ్ షో ద ప్రోగ్రెస్ కార్డ్ their parents and get those signed అని చెప్పాలి, అంటే పేరెంట్స్ దగ్గర నుంచి సిగ్నేచర్ పెట్టించుకున్నామని. అదే విధంగా మనము నిన్ను నువ్వు ఎందుకు అబ్సెంట్ అయ్యావు అంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్ లో ఇలా అనాలి, వై వర్ యూ అబ్సెంట్ ఎస్టర్డే, వై వర్ యూ అబ్సెంట్ ఎస్టర్డే లేదా వై డిడ్ యూ అబ్సెంట్ ఎస్టర్డే అని కూడా అనొచ్చు. అదే విధంగా ఈ రోజు ఎవరు అబ్సెంట్ అయ్యారు అని అడుగుతుంటాం కదా, అప్పుడు మనము ఇలా అనాలి, హూ ఈస్ అబ్సెంట్ టుడే, హూ ఈస్ అబ్సెంట్ టుడే అని చెప్పాలి. అదే విధంగా ఈ విధంగా మనము ఆమె ఎందుకు అబ్సెంట్ అయింది, ఆమె ఆబ్సెంట్ కావడానికి కారణం ఏంటి అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్ లో ఇలా అనాలి, వై ఈజ్ షీ ఆబ్సెంట్, వై ఈజ్ షీ ఆబ్సెంట్, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ హర్ ఆబ్సెంట్ అంటే ఆమె ఆబ్సెంట్ కావడానికి కారణం ఏంటిది, వాట్ ఈస్ రీజన్ ఫర్ హర్ ఆబ్సెంట్ అని చెప్పాలి. అదే విధంగా ఆమె ఆబ్సెంట్ అయిందంటే నాకు ఆశ్చర్యం వేసింది అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్ లో ఇలా అనాలి, ఐఎమ్ సర్ప్రైజ్డ్ బై హర్ ఆబ్సెంట్, ఐఎమ్ సర్ప్రైజ్డ్ బై హర్ ఆబ్సెంట్ అని చెప్పాలి. ఈ విధంగా మనము ఫస్ట్ చాప్టర్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని టెక్స్ట్ బుక్ నుండి రఫ్ బుక్ లోకి కాపీ చేసుకురండి అంటూ ఉంటాం కదా, అప్పుడు మనం ఇంగ్లీష్ లో ఇలా అనాలి, గో టు చాప్టర్ నెంబర్ 1, కాపీ ఆల్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్ టు రఫ్ బుక్ అని చెప్పాలి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదే విధంగా పక్కనే ఉన్న బెల్ బటన్ పైన క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో వీడియోని అందరూ లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇఫ్ యు లైక్ ద వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.